కొండాపూర్ మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కొండాపూర్ మండల పరిధిలోని తొగర్పల్లి, కొండాపూర్, టేర్పోల్, గొల్లపల్లి, మల్కాపూర్ సొసైటీల వద్ద వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ధాన్యం ఆరబెట్టే రైతులకు త్రాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సన్న వడ్లకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అందిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సిడిసి చైర్మన్ రామరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, సొసైటీ సిఈఓలు సిరాజ్, మధుసూదన్ రెడ్డి, తొగర్పల్లి సర్పంచ్ ప్రశాంత్ గౌడ్, తెర్పోల్ సర్పంచ్ సతీష్ ముదిరాజ్, గొల్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మల్కాపూర్ సర్పంచ్ అనిల్, సొసైటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాణిక్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుదాస్, జనరల్ సెక్రటరీ నరసింహులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్, పంచాయతీ కార్యదర్శులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अटल चार्जिंग नहीं है. ఓకే అయిపోయింది కంప్లీట్. సరేనా? ఓకే ఓకే చూడనా Right. ఓకే 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 రైట్. ఇంకా ఎంటర్ జరుగుదాం. ఇంకా ఎంటర్ వెళ్ళేనా? ठीक है అన్నా కొంచెం ఓకే అన్నా కొంచెం ఎవరికి రైట్ ఓకే రైట్ ఓకే అందరికి ఓకే అన్న రెడీ. ఓకే థ్యాంక్ ఓకే థ్యాంక్ స్టూడెంట్స్ వచ్చారు అక్క తమ్ముడి దగ్గర ఎంత
ఎందుకు తప్పుతున్నావు? ఈ రీలు మొత్తం జరం మీ రీలు ఎక్కువ అయినా ఇదంతా చూడే మీరు కొంతమంది ఏ తగున్నాను మేము గింతున్నాం రాజన్ అక్క అమ్మా రైట్ 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 ఓకే కొండాపూర్ మండలంలో మరి అన్ని కూడా వరి కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి సిడిసి ఆత్మగంపులు మార్కెట్ చైర్మన్ మరి అన్ని గ్రామాల సర్పంచులు డైరెక్టర్స్ మరి వ్యవసాయదారులు మరి వివిధ గ్రామాల సర్పంచులు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే వ్యవసాయదారులు పంట వచ్చి మరి అకాల వర్షాలు రావడంతో ఇబ్బంది పడతారని మరి ఈ కొనుగోలు కేంద్రాలు ఈరోజు చేయించడం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మద్దతు ధర మరి బోనస్ కూడా సన్న బియ్యానికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఆధారపడద్దు, రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వారికి కూడా చెప్పడం జరిగింది. మరి వ్యవసాయం చేసుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి పనిముట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా పెట్టుకోవాలనుకుంటే కూడా మరి పెట్టుకోవడానికి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. మరి ఇవన్నీ కూడా ముందు ఎట్లయితే వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయం అనేదే ముఖ్యం. మనం ప్రతి రోజు కూడా తినాల్సిందే. మరి మొన్న కూడా ఇంటి ముంగిట్లో శాస్త్రవేత్తలు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపడం జరిగింది. వ్యవసాయదారులకు అవగాహన సదస్సులాగా వాళ్ళు ఏ విధంగా పంటలు పండించగలరు, ఏ విధంగా దిగుమతి రావాలి, దిగుబడి ఉండాలి, వాళ్ళ కష్టాలు ఉండొద్దనే ఆలోచనతో మరి శాస్త్రవేత్తలతో మరి ఏ పంట ఏ కాలంలో వేయాలి, ఎట్లా ఎరువులు వాడాలి అనేది కూడా సూచన చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అది గ్రహించాలి. ఎందుకంటే ఈ రోజులో పంటలు దిగుబడి తగ్గిపోయి వ్యవసాయదారులు వ్యవసాయం చేయలేకపోతున్నారు, ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే శాస్త్రీయంగా పోతే మనకు పంట దిగుబడితో లాభాలు కూడా వస్తాయి, ఆరోగ్యాలు కూడా మంచిగా అవుతాయి. ఎందుకంటే రసాయనిక ఎరువులు ఎక్కువ వాడితే మరి ఏదంటే ఇబ్బంది జరుగుతుందో మనందరికీ తెలుసు. ఎన్ని రంగాలు అభివృద్ధి చేసినా వ్యవసాయ రంగం అభివృద్ధిలోనే ఉంటేనే మరి అన్నిటికీ మరి సహకారం అవుతుంది. మనం బాగుంటేనే కదా ఏమి చేయాలన్నా, ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఏదైనా చేయగలుగుతా ఆలోచన వస్తుంది. మరి అన్నీ కూడా మనకు సమకూరించే విధంగా వ్యవసాయదారులు ముందుకు రావాలి. అన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఏది కావాలన్నా లోకల్ సర్పంచ్ కానివ్వండి, మరి
మండల నాయకులు కానివ్వండి ఒక రాతపూర్వకంగా ఇవ్వండి. అధికారులతో చర్చించి మీకు కావాల్సిన వసతులన్నీ ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం కేంద్రాల్లో పోయి చూస్తే తెలుస్తుంది. వ్యవసాయదారులందరూ కూడా మరి వాళ్ళ ఉద్దేశం కూడా కనుక్కొని మాట్లాడాలి. కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి తప్పకుండా కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయదారులు బయట అమ్మకుండా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకి మరి సకాలంలో వాళ్ళకి బిల్లులు కూడా రావడానికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుంది. ఎవరు కూడా ఆదాయపడద్దు, ఎవరో ఏదో మాటలు చెప్పిన దానికి మరి మీరందరూ కూడా ఏదో అయిపోతుంది అనుకోకుండా మీరు అందరూ కూడా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి వడ్లు అమ్మితే మీకు అన్ని సౌకర్యం ఉంటుంది, మీకు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉంటుందని మరి ప్రభుత్వం ద్వారా తెలియజేస్తుంది.